షోరూమ్కి వస్తాను రండి వెళ్దాం. విజయలక్ష్మి గ్రాండ్స్ కంకిపాడు విజయవాడ ప్రకాష్ చాలా దగ్గర విజయవాడకి 17 కిలోమీటర్లు 16 పంతొమ్మిది. హాయ్ విజయవాడ ఏంటి వైజాగ్ అమ్మ విజయవాడలో ఉందనుకుంటున్నారా? ఎప్పటి నుంచో నేను ఈ కంకిపాడులో ఉన్నటువంటి విజయలక్ష్మి గ్రాండ్స్కి రావాలనుకుంటున్నాను. ఈరోజు నా కళ తీరిందండి. నిజంగా రకరకాల పట్టు చీరలు. ఇదైతే పైతాని అంట. ఇందులో నేను మా పాపకి వైలెట్ కలర్ తీసుకున్నాను. ఇట్స్ సో క్యూట్ అండి. నిజంగా ఇలాంటి ప్యాటర్న్స్ అక్కడ నేను చూడలేదు. అందుకే నేను వైజాగ్ నుంచి విజయవాడ దాకా వచ్చాను. చూస్తూ ఉండండి, మీకు 4-5 వెరైటీస్ చూపిస్తూ ఉంటాను. దిస్ ఈస్ వింటేజ్ స్టైల్ బోర్డర్. చూడండి, రేర్ కాంబినేషన్. ఎప్పుడైనా సరే మనకి మెరూన్కి జనరల్గా అయితే గ్రీన్ వస్తుంది. బట్ ఇక్కడ చూసారా అండి, స్కై బ్లూ వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది కదా పళ్ళు. దీని ప్రైస్ అంతా మీరు గెస్ చేయండి చూద్దాం. ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా చాలా షోరూమ్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా ఈజీగా 2,500 తక్కువగానే దొరుకుతుందండి. చూసుకోండి కావాలంటే. నెక్స్ట్ కోటా సిల్క్స్, జెరీ కోటాస్. ఇందులో అయితే ఉన్నాయండి. వెయిట్. సో జెరీ కోటాలో అండి ఇందులో అయితే ఉన్నాయి కలర్స్ అండి. పింక్, ఆరెంజ్, గ్రీన్, ఒకదాన్ని మించి ఒకటి న్యాచురల్ కలర్స్ అన్ని రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. ఏం డౌట్ లేదు, హ్యాపీగా తీసుకోవచ్చు మీరు ఎవరైనా సరే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎవర్ స్పేస్ సిల్క్ అండి. ఇది అప్పటికి దీనికి రేస్ తగ్గదు. స్త్రీలందరూ ఇష్టపడేది. ఈ స్కై బ్లూ నాకు ఎందుకో డిఫరెంట్గా, అంటే నెమలి పింఛన్ రంగు చాలా డిఫరెంట్గా అనిపించింది. జర్దోసి వర్క్, స్కాలఫ్ బోర్డర్, పెయింటింగ్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా చేశారండి. మోడర్న్ ప్రతిదీ కూడా. సో మీరు అందరూ కూడా మా వైజాగ్ షోరూమ్స్తో కూడా కంపేర్ చేస్తే అక్కడికన్నా ఇక్కడ ప్రతి చీర మీద మినిమం 500 తక్కువగానే దొరుకుతుంది. అమ్మవారిని చూసినట్టు ఉంటుంది, మీకు కలిసి చీరలు కొనుక్కున్నట్టు ఉంటుంది. తప్పకుండా రండి. ఎక్కడికండి? కంకిపాడు విజయలక్ష్మి గ్రాండ్స్. ఇది ఈరోజు నేను కొన్నది సుమారుగా ఆల్మోస్ట్ 90,000. తక్కువేం లేదండి. మళ్ళీ మా అమ్మాయి పెళ్ళికి వస్తాను. థ్యాంక్ యూ. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా చూపించారు కూడా వర్కర్స్ కూడా. వాళ్ళే చెప్తున్నారు మేము ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తాం ఇక్కడ అని. సో వాళ్ళందరికీ కూడా నా తరపున నిజంగా గ్రేట్ థ్యాంక్ఫుల్ టు ఆల్. థ్యాంక్ యూ మేడం. నైస్ మీటింగ్ మేడం గారు. చివరికి సార్ని కలవాలని వచ్చాను, బట్ సార్ లేరు, మేడం ఉన్నారు. మేడం గారు కూడా చాలా బాగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.